చేసుకోండి. రేషన్ కార్డులకు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అందరూ కూడా పరిగణలో తీసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈ ఎంగళరావు నగర్లో వార్డులో ఉన్న అందరూ కూడా రేషన్ కార్డులకి 99% అర్హులే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు వస్తుంది. అలాగే ఈ మనం కూడా ఈ ఇళ్లలో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అందులో కాలం పెట్టారు, మీకు కూడా డిఫరెంట్గా వస్తుంది. అలాగే ముస్లిం మైనార్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా మీ దగ్గరికే ఇప్పుడు ఎవరికైతే రాలేదో లిస్టు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఒక లేని పక్షంలో మన వార్డు కౌన్సిలర్ గారు అలాగే ఇందిరమ్మ కమిటీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏది కావాలన్నా సరే వాళ్ళు రాసుకొని దాన్ని ఆఫీసర్స్కి అందజేస్తారు. అలాగే జీరో కరెంట్ బిల్లు కూడా ఎక్కడైనా రాకపోతే వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళి మన ఆఫీసర్స్ని కలవండి, నగర పంచాయతీలు. అలాగే ఏదైతే మన గ్యాస్ కనెక్షన్ ఉందో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వెళ్ళి కలవచ్చు. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఖచ్చితంగా వస్తాయని మీరు హామీ ఇస్తూ, ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో మా మీద మీరంతా గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు మీద ఒమ్ము చేసుకో, మీకు లబ్ధి చేరే విధంగా ఉంటాం తప్ప మా సొంతంగా మేము ఎప్పుడు చేసుకో. ఎంగళరావు నగర్ అంటేనే నా సొంత మండలం అన్నట్టు ఒక విధంగా లెక్కలంటే ఇక్కడే నా రాజకీయ ప్రస్థానం కూడా స్టార్ట్ అయిందని నాకు తెలుసు. మీ అందరి ఆదరాభిమానాలు చదవడానికి ఉంటాం, కానీ మీ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మీకు ఏది కావాలన్నా సరే అందుబాటులో ఉంటూ మీకు ఇళ్ళ విషయంలో కానీ రేషన్ రైట్ కానీ దేంట్లో అయినా సరే పూర్తి సహకారం అందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.